అదంతా పైన మంత్రులు చెప్పుకోవాలనే పరిస్థితి వచ్చింది. అంటే కమిషన్ ఇస్తే తప్ప 7 నుంచి 10% కమిషన్ ఇస్తే తప్ప బిల్లులు దాని దౌర్భాగ్య పరిస్థితి చేసింది. నేను అంటున్నా ఇవాళ అప్పులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పరంగా మాకున్న ఎలిజిబిలిటీని బట్టి అప్పులు తెస్తుంది తప్ప ఎలిజిబిలిటీకి విరుద్ధంగా అప్పులు తెచ్చే ప్రసక్తి లేదు. ఎఫ్ఆర్బిఎంకు లోబడి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు నీకు దేశంలో అన్ని రాష్ట్రాలకు 3.5 ఎలిజిబిలిటీ ఇచ్చిండు, తెలంగాణ కూడా ఇచ్చిండు. రెండవది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నేను చూసిన పక్కపంటే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మహేందర్ రెడ్డి గారిని అడగాలి మరి మంత్రులుగా మీరు ఎట్లా పనిచేసిన కేసీఆర్ దగ్గర అంటే చెప్తుంది. ఇవాళ చాలామంది కేసీఆర్ దగ్గర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఖమ్మం నాగేశ్వరరావు గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వర గారు ఉన్నారు, అదే కడియం శ్రీఆర్ గారు ఉన్నారు, అదేవిధంగా ఈయన కూడా ఉన్నాడు మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళంతా మంత్రులుగా పనిచేశారు. వాళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ దగ్గర ఎట్లా పనిచేస్తారు మంత్రులకు ఉండేటువంటి పరిమితులు ఏముంటాయో వాళ్ళంతా తెలుస్తుంది. నేను ఇలా అంటున్నా, నేను వీళ్ళు ఎవరైతే నలుగురు ఉన్నారో ఈ నలుగురు గుండెల మీద చేసుకొని చెప్పవచ్చు. అంతో ఇంతో ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పగలిగిన ఏకైక మంత్రి ఈటల గుర్తుపెట్టుకో. ఈటల ఎందుకు ఇలా కన్యారం చేయబడ్డాడు, ఈటల ఎందుకు గంటేయబడ్డాడు, ఈటల ఎందుకు కేసీఆర్కు దూరమైపోయాడు. ఈటల ఒకటే దానికి దూరమైపోయాడు. మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే వీడు సపోర్ట్ చేసిండు, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే వీడు సపోర్ట్ చేసిండు, కార్మిక సంఘాలు ఉండాలని చెప్పి వీడు మాట్లాడిండు, వీడు ముఖం మీద చెప్పేసే పద్ధతికి వచ్చింది. కొరకరాని కొయ్యగండి కదా, గందుకే కదా వాళ్ళని అడగమని చెప్పారు. అంతవరకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నలుగురు మంత్రులు ఇప్పుడు ఉన్నట్టుంది, 4-5 ఉన్నట్టుంది. జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి గారు, అదేవిధంగా మీకు మహేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ అక్కడ మంత్రులు ఉన్నారు. వాళ్ళని అడగమని చెప్పండి. ఇంకోటి కూడా మాట చెప్తున్నా. నేను ఎగ్జాంపుల్ అంటే ఈ సందర్భంగా మీకు తెలవాలి కూడా చెప్తున్నాను. ఒకటి హౌసింగ్ పాలసీ మీద ఒక కమిటీ వేసాను. హౌసింగ్ పాలసీ మీద కమిటీ వేసాను. మేము స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. దాన్ని నేనున్న కడియం శ్రీహరి గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, ఇట్లా 5 ఉన్నాం. మేము స్టడీ చేస్తూనే ఉన్నాం. హౌసింగ్ దాని మీద స్టడీ చేస్తూనే ఉన్నాం. మా రిపోర్ట్ రాకముందే డిక్లేర్ చేసి పాలసీ డిక్లేర్ పడేసాం. అప్పుడు ఇదే కడియం శ్రీహరి గారు ఇదే తుమ్మల నాగేశ్వర నొచ్చుకున్నారు. అరే మంత్రివర్గ కమిటీ అంటే దానికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, గౌరవం ఉంటుంది, దాని రిపోర్టు హనర్ చేయాల్సి అక్కడ ఉంటుంది. ఏమైనా సూచన సలహాలు మారితే కానీ రిపోర్టు రాకముందే ఇచ్చినట్టే అంటే మంత్రులకు దొరికిన గౌరవం అంత గొప్పది. అందువల్ల ఈయన పట్టుకొని ఆయన ఆర్డర్లో మాట్లాడే మాటలు కాదని గుర్తుపెట్టుకోండి. సార్ రాణి మహాదేవి ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ ఓట్లంతా తమకు వేయాలని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. మరి నేనేమో అన్ని వర్గాల వారికి నేను మద్దతు ఇచ్చాను, వాళ్ళ కాపుల సమయంలో నేను వాళ్ళకు ఉద్యమంలో సపోర్ట్ ఇచ్చాను అంటున్నారు. మరి రెడ్డి సామాజిక వర్గం మీకు ఓట్లు వేస్తారంటారు? మరి ఎప్పుడు ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక పార్టీ కానీ కులం పునాది మీద ఎప్పుడు విజయం సాధించదు. సత్తా ఉన్నవాడు, కెపాసిటీ ఉన్నవాడు ఇట్లాంటి ప్రస్తావన చేయడు. షార్ట్ కట్స్ రాజకీయాలు ఉండవు. ఉంటాయి, టెంపరీ ఉంటాయి. ఇవాళ నేను కూడా వింటున్నా, ఎల్బీ నగర్లో మొత్తం వాళ్ళ తమ్ములను పెట్టి ఇంటింటికి పంపించి మన సామాజిక వర్గాన్ని ఓటేసుకోవాలని చెప్పి నాకు కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది. మా వైఫ్ పోతున్నప్పుడు వాళ్ళ చుట్టాలు కూడా వాళ్ళే కాబట్టి పోతున్నప్పుడు అంటున్నాడు, గిట్ల వచ్చిందమ్మ మా ఇళ్ళకు గిట్ల చెప్తాను, మొన్ననే ఎత్తివి నీకు మళ్ళీ ఎందుకు ఎత్తావు, మాకు ఇప్పుడు కులం లేదు మతం లేదు, మాకు మోడీ గారే ప్రధానమంత్రి కావాలి, ఈటల మాకు తెలుసుకో అని చెప్తున్నారని మా ఆవిడ చెప్తున్నది. అంటే దిగజారుతనానికి పరాకాష్ట. ఎప్పుడు కూడా ఇది సమాజంలో వస్తే మంచిది కాదు. ఏ కులానికి ఆ కులమే ఓట్లేసుకుంటే వ్యవస్థ నడుస్తుందా ఒకసారి అర్థం చేసుకోండి. కులం పునాది మీద పర్మనెంట్గా విజయం సాధించలేదు. ఇవాళ అది మంచిది కూడా కాదు, వాళ్ళకే దీర్ఘకాలికంగా నష్టమవుతుంది. రేపు ఆయన కూడా చాలాసార్లు అన్నాడు, పాలించేటోళ్ళం మేమే, పాలించే కెపాసిటీ ఉన్న మేమే, పాలించేటువంటి జాతి మారే అని చెప్పి పిచ్చిగా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడో ఒకనాడు ఆ మాటలు అర్థమైనటువంటి ప్రజలు చైతన్యవంతమైన నాడు సంగతి అని చెప్తారు. ఇట్లా ఇంత అహంకారం పనికిరాదు. ఈ కుల ప్రాతిపదికన ఉండేది కూడా మంచిది కాదు. మేము అట్లా ఉంటే ఎన్నిసార్లు గెలవం. ఇవాళ మేము ఒక్కొక్కసారి 80,000 మేయాలతో గెలిచాం, 78,000తో గెలిచాం ఒక్కోసారి. అంటే అన్ని వర్గాల ప్రజలు ఓట్లేయకుండా, అన్ని వర్గాల ప్రజలు ప్రేమను పొందకుండా ఈ స్థాయికి రాము. ఆయన ఏదో టెంపరీ. ఇప్పుడు ఆయనకి ఏమైంది,
మల్కాగిరిలో ఎట్లన్నా చేసి ఈటల అన్నట్టు ఓడగొట్టాలని ఏం చేయాలి? ఓ మందిని మార్పాలు దించిండు, మొత్తం ఇంటెలిజెన్స్ వాళ్ళు దించిండు, పోలీసులను దించిండు. ఈటల గారి మీద మెసేజ్ ఇవ్వద్దు. ఏం చెప్తాడు? నీకు అంత గొప్పోడి కాదు. ఎలక్షన్లలో గొప్ప వాళ్ళు శక్తిమంతులు ప్రజలు తప్ప ప్రభుత్వం కాదు. గట్లంటే మన ప్రభుత్వం ఉంది కేసీఆర్ది, మన ఆయన గెలవాలి. ఎందుకు ఓడిపోయింది? మరి గెలవాలి కదా ఆయన. ఎందుకు ఓడిపోయింది? ప్రజలు చరిత్ర నిర్మాతలు, ప్రజలే గొప్పలు తప్ప దీంట్లో ఎవరు గొప్పలు కాదు. ప్రజలకు అంత చిల్లర సంకుచిత మనస్తత్వం లేదు. ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థి ఎవరు రాహుల్ గాంధీ అని చెప్పి కాంగ్రెస్ చెప్పగలరా అని చెప్పి మీరు ప్రతిసారి సవాల్ తీసుకున్నారు. మీరు కూడా గతంలో చాలా సార్లు ఎన్నికలకు వెళ్ళారు. మొన్న వెళ్ళినప్పుడు ఎన్నికలకు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది చాలా రాష్ట్రాల్లో ప్రకటించలేదు. మరి మొన్న బీసీ ముఖ్యమంత్రి చేస్తామన్నారు కాబట్టి ఒకవేళ అభ్యర్థి పేరు ప్రకటిస్తే మీకు వచ్చే 8 సీట్లు కూడా రావాలనుకున్నారు. మరి మీరు కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమి మీద ఎందుకు అలైన్ చేయాలని చెప్తున్నారు? రెండు విషయాలు. ఒకటేమో ఇండియా కూటమిలో ఎవరు ప్రధానమంత్రి అయితే దానికి స్పష్టత లేదు. నెంబర్ 1. శ్రీధర్ 1977 to 2014 వరకు అనేక ప్రభుత్వాలు చూసినాడు. ఒకటే 5 సంవత్సరాలు అనేక మంది ప్రధానమంత్రులు కూడా ఈ దేశం చూసింది. ప్రజలు అసహించుకున్నారు. అరే ఈ అతుల పొంద సంసారం ఏంటి, ఎప్పుడు ప్రభుత్వం కూలిపోతుంది, ఈ స్టెబిలిటీ ఉన్న గవర్నమెంట్ ఉండాలి, స్టబ్బాన్గా నిర్ణయించుకోవాలని చెప్పి ప్రజలు భావించారు. ఆ సంకీర్ణ రాజకీయాలకు అసహించుకున్నారు. మళ్ళీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇండియా పేరిట, అంటే ఇండియా అనే సెంటిమెంట్ను వాడుకొని ఇండియా పేరిట మళ్ళీ సంకీర్ణ రాజకీయాలని ప్రజల నెత్తిలో రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు తెలుసు. కానీ ప్రజలు విసిగిపోయి దాని ఫలితం మీద చూసారు. దానివల్ల జరిగిన నష్టం మీద చదివిందట. మళ్ళీ ఇప్పుడు సంకీర్ణ రాజకీయాలు అధికారంకి వచ్చే ఆస్కారం లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుందా, ఇంకోరైతుందా తెలియదు. కానీ అసలు ఆ సంకీర్ణమే వచ్చే ఆస్కారం లేదు. సార్, నా పేరు సంపత్ కుమార్ సార్. ఈటెల రాజేందర్ అనే వ్యక్తి ఒక ప్రగతిశీల ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి. అనేక ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమాలలో కూడా పాల్గొన్న వ్యక్తి. ఈటెల రాజేందర్కు భారతీయ జనతా పార్టీకి, ప్రగతిశీల ఉద్యమాలు భారతీయ జనతా పార్టీ, ఈ 2 కోణాల్లో ఒక విభిన్నమైన కోణాన్ని ఎంచుకున్న ఈటెల రాజేందర్ మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ గెలవబోతున్నాడా, మోదీ గెలవబోతున్నాడు? ఈ ఎన్నికల్లో నేను ముందు చెప్పినట్టున్నా, ఈ ఎన్నికల్లో ఫస్ట్ టైం ట్రెండ్ సెట్ అయింది.